గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నేనైతే మా ఇంటికి వచ్చిన అమ్మోళ్ళ ఇంటికి అమ్మోళ్ళ ఉన్నా. ఏడా ఇప్పుడే పండుకొని లేచిన, జస్ట్ పొద్దున వచ్చిన, తిన్నాం. ఇక్కడ అక్కడ మా చెల్లె ఆమెకు ఎట్లనో అనిపిస్తుందట వీడియోలు పడితే. అమ్మ ఊళ్ళో చిన్న ముళ్ళ కాడికి వెళ్ళి ఇన్ని ఇచ్చారా? ప్యాడ్ తీసుకున్నా ఏంటి ప్యాడ్ ఎక్కేది ఇచ్చారా? ఎంతైనా అక్కడ కనిపిస్తుండు మా నాన్న ఫోటో ఉందా. మా నాన్న చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఇక మా నాన్న చనిపోయిన ఉందే మాకు స్టోరేజ్ అంటే వేరే డిలీట్ చేయాలి. ఏది నా మిషన్ పాతది నాదే. నేను నేర్చుకున్నప్పుడు కుట్టినా అంటే ఈ మిషన్ కుట్టిన దీని మీద. ఇప్పుడు నాది అంటుంది ఇక్కడ ఉన్నామే. మిషన్ పాంతది ఎప్పుడు అప్పుడు 4,500కు తీసుకున్నా. 4,500 కానమ్మా, 4,500 తీసుకున్నాం. దీని అక్కడ కనబడేది మా అక్షయ ఫోటో. మా అక్షయ మా పాపది 6 నెలలప్పుడేమో. ఇంకా సంత్ర తింటారా మీరు? ఎక్కడికి వచ్చినా వారింటికి కొత్త తిరమన్నట్టు కారంతో తిన్నా కానీ తిన్నట్టుంటుంది. ఎంత అన్న మంచిగా ఉండే ఇల్లు ఫ్రెండ్స్, ఇల్లు మంచిగా ఉండే. కానీ మా నాన్న చనిపోయిన పరిస్థితి ఘోరంగా తయారైంది. అక్కడ మా పెళ్ళిది ఫ్లెక్సీ. మా పెళ్ళి అయ్యి 15 సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది, కానీ మా ఫ్లెక్సీ ఇంకా అట్లనే ఉన్నది. పల్లికాయ ఉడకబెట్టుకున్నారు మా వాళ్ళు. ఉడకబెట్టి ఇలా ఉప్పేసి మంచి ఉడకబెట్టుకొని ఎండినాక ఇది స్టోర్ చేసుకోవాలి, మంచిగా ఉంటుంది. ఇది మామిడి చెట్టు. ఎంతో ప్రేమ కొద్దీ చెట్టు కొనుక్కొని పెట్టుకున్నాడు మా నాన్న. అంటే తమ్ముడు పెట్టిండు. మా నాన్న ఎంతో ఇది మామిడికాయలు కాస్తే తినాలి, మన చెట్టు మనకని అనుకుంటే ఇది పెట్టిన తర్వాతనే నాన్న ఎక్స్పైర్ అయిపోయిండు. మామిడికాయ పూత ఫ్రెండ్స్. ఇవన్నీ చూస్తే ఎందుకో ఇక్కడ మనం స్పెండ్ చేసే తక్కువ, కాకపోతే ఇక్కడ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఎవరికైనా, నాకైనా మీకు కూడానా. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఫీలింగ్ కానీ అందరు బాగుంటేనే కదా మనిషికి తృప్తి అన్నది కదా ఫ్రెండ్స్. ఇది సపోటా చెట్టు. ఇది ఎందుకో ఏమో సపోటా కాయలు పోయిన నాన్న చనిపోతాడన్న టైంలో ఫుల్ చెట్టుకు మొత్తం ఇట్లా కాసినాయి కాయలు. చెట్టే ఇట్లా వంగిపోయేటట్టు కాసినాయి. ఇప్పుడు కూడా కాసినాయి ఇవి. ఈ కాయల్ని కూడా మా నాన్న అంటే మన ఇళ్ళల్లో పెంచుకున్న చెట్లకు మందు అవి ఉండేవి కదా, ఇంట్లో ప్రతి ఒక్కటి ఉండాలి అనుకునే తోడు. ఇంత పెద్ద ఇల్లు కానీ ఈ ఇంట్లో కనీసం ఇంటి పట్టున ఉండి ఒక 2 సంవత్సరాలు మంచిగా ఉన్నాడు కావచ్చు మా నాన్న. తన జీవితం అంతా
బయట దేశాలలో గడిపిండు. ఇంకా ఆయన చనిపోయినాక ఇల్లు మొత్తం కళ అనేది నాన్న అంటే నాన్న లేని వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఏముంది మనకు అన్నీ ఉన్నాయి, మనకేం పర్వాలే అని అనుకుంటే మాత్రం అది పెద్ద పొరపాటి. ఎప్పుడు ఏదో ఒక మనిషికి అన్ని రకాలుగా ఎప్పుడు ఎవరు ఉండి ఉండరు. కాకపోతే మనుషులను అర్థం చేసుకోవాలి. ఎందుకో మరి ఇప్పుడు మరి కాయలు కాసింది కానీ ఈ చెట్టు మీద కోతులు ఫుల్ కోతులు కాయలను తినేసుకుంటా కింద ఇట్లా పడేస్తున్నాయి. పండే అని కోతి కొరికింది తినద్దు కదా. రీసెంట్గా అన్నీ ఒకప్పుడు అన్నీ బాగానే ఉండే. వాళ్ళ లైఫ్ ఎప్పుడు ఎట్లా అవుతుందో తెలియదు కదా. మాకు ఇంత ఇల్లు చూడడానికి పెద్ద ఇల్లు కానీ ఏం చేద్దాం, వాళ్ళకి అంటే ఇది మొత్తం మీ కథ అంతా మాకెందుకు చెప్తుంది అని అనుకుంటారు కావచ్చు. మీరు అనుకున్నా పర్లేదు, కాకపోతే చెప్పాలి. చెప్తేనే మనుషులకు వాళ్ళు ఎట్లా అనేది తెలిసిపోతుంది కదా. మీరు ఎవరే కానీ అంటే ఇప్పుడు కష్టం వచ్చిందని బాధపడుడు అని కాదు కానీ, అయితే ఇక్కడ నేను మా ఇంటి విషయాలు మా నాన్న గురించి మా వాళ్ళ గురించి చెప్తున్నా అదే విషయాలు. కాకపోతే మీరు అంటే బోర్గా ఫీల్ అవుతారని తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నా. జీవితంలో సగం ఏంది రూపాయల బారణ మందం అక్కడనే బయట దేశంలోనే గడిపిండు. ఇంటికి వచ్చి ఒక 2 years ఇక్కడ తను కట్టుకుని ఇంటిలో 22 సంవత్సరాలు ఉన్నాడు కావచ్చు. 2 సంవత్సరాల లోపల తనేంటి తను ఇక ఉంటుంది కదా ఒక ఏజ్ అంటే వచ్చేదా. అయితే ఇక్కడ చిన్న వీడియో పెట్టిన వీడియోలు ఇక్కడ మలయాళూళ్ళే దేవుని పెళ్ళి అవుతుంది. మొన్న ఇప్పుడు హలో నిన్ను అనుకున్నావు కదా బాగా డ్రెస్ కోడ్ చూడలే వెనకకు ఇట్లా కిందకి పురం దగ్గరకు